అయితే ఈ వీకెండ్ అయితే మేము ఒక కొత్త కేఫ్‌కి వెళ్ళాము. అంతరా కేఫ్ అని చెప్పి. టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్పారు. సరే లెట్స్ ఎక్స్‌ప్లోర్ అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఎంట్రీలోనే మాకు చాలా నచ్చింది. ఆ ఎంట్రీ డోర్ కానివ్వండి, లోపల యాంబియన్స్ కానివ్వండి, 3 టైప్స్ ఆఫ్ సిట్టింగ్ ఉంది. ఒక టేబుల్ సెట్టింగ్, ఒక హై చైర్ సెట్టింగ్ అండ్ ఇంకొకటి ఉయ్యాల సెట్టింగ్ ఉంది. ఉయ్యాల సెట్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత ఈ వాటర్ ఫాల్ లాంటిది ఏదో చిన్నది పెట్టారు, అది బాగుంది. కొంచెం ఓపెన్ ఎయిర్ లాగా అనమాట, సైడ్స్కి ఓపెన్ ఉంది, పైన కాదు. సో మేము ఇలా ఓపెన్ ఉన్న దగ్గర పక్కన హైట్ చైర్స్ తీసుకొని కూర్చున్నాం అనమాట. ఫస్ట్ ఆ అంబియన్స్ అండ్ ఆ చల్లగాలి భలే అనిపించింది. రిలాక్స్డ్ ఈవినింగ్ లాగా, లైక్ పర్ఫెక్ట్ వీకెండ్ అనిపించింది. సో మేము ఆర్డర్ చేసిన దాంట్లో ఫస్ట్ అయితే ఈ స్ట్రాబెర్రీ ఫ్రప్పే వచ్చింది. నేనైతే నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ షుగర్స్ అండి, నేను చాలా తక్కువ తీసుకుంటాను. మా హస్బెండ్ ఆర్డర్ చేశారు. అండ్ ఇది మలై పన్నీర్ అనమాట. చాలా ఫ్లేవర్ఫుల్ ఉండిందండి అసలు. చాలా బాగుంది. నెంబర్ 1 అని చెప్పొచ్చు మేము ఆర్డర్ చేసిన వాటి అన్నిట్లో. సో దీని తర్వాత అయితే మాకు నెక్స్ట్ సూప్ వచ్చింది. మష్రూమ్ సూప్ ఆర్డర్ చేసామన్నమాట. అసలు ఎలా ఉంటుందో అనుకున్నాం, బికాజ్ మష్రూమ్ సూప్ చాలా తక్కువ చూస్తాము మెన్యూస్లో, మేమైతే ఎక్కడ చూడలేదు. సో జస్ట్ లెట్స్ గివ్ ఎ ట్రై అని అనుకున్నాము. చాలా బాగుంది, అది కూడా ఫ్లేవర్ఫుల్ అనమాట. తర్వాత వచ్చేసి మేము చీజ్ స్టఫ్డ్ నగ్గెట్స్ లాంటిది ఆర్డర్ చేసామండి. నాట్ ఎ ఫ్యాన్ మరి అంత చీజ్కి, మా హస్బెండ్ ఫ్యాన్ అనమాట. బాగుండింది. ఆ తర్వాత టేబుల్ అయితే మారాము. ఇలా మామూలు టేబుల్ మీదకి వచ్చాము, చైర్ ఇంకా చాలే అనేసి. ఇక్కడైతే మా హస్బెండ్ పిజ్జా అండ్ బర్గర్ ఆర్డర్ చేశారు. బర్గర్ తనకు తినాలని ఉందంట, నాకు పిజ్జా తినాలని ఉండింది. సో పిజ్జా నాకు నచ్చిన ఫ్లేవర్లో ఆర్డర్ చేశారు. అన్నీ బాగున్నాయండి, అద్భుతం. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ 100%.